హలో హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చెప్పాను కదా 1 వీక్ నుండి హెల్త్ బాగాలేదు, అందుకే ఏ రీల్స్ ఏ వీడియోస్ చేయలేదనేసి. సరేనండి, మన తెలిసిన ఆంటీ బాగా, నా చిన్నతనం నుండి బాగా తెలిసిన ఆంటీ గురించి మీకు ఒక విషయం చెప్తాను. మన చుట్టుపక్కల ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలే చెప్తాను నేను. బోరుగా ఉన్నా వినండి, చూడండి. దానివల్ల కొన్ని నిజాలు తెలుసుకోండి. ఇలా ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు అని నిజాలు తెలుసుకోండి. ఓకే, మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. నా చిన్నతనం నుండి నాకు ఒక ఫ్రెండ్ అండి, అంటే అంత పెద్దవాళ్ళతో కూడా స్నేహం చేయొచ్చు అంటే నేను చేస్తానండి. నేను ముసలి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను, ఆంటీలతో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. కాబట్టి ఆమె గురించి అనువను నాకు బాగా తెలుసు కాబట్టి మీతో నేను పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, సావిత్రమ్మ అనేసి, ఆమెకి 4 పిల్లలు. చాలా బాగుండేది, అందంగా ఉంటుంది, బాగా పని చేసుకుంటుంది. ఎంత పని అయినా కాదనకుండా చేసుకుంటేనే పిల్లలు సాక్కోవాలని. ఆమె భర్త ఫస్ట్ నుండి తాగుబోతాడు, బాగా ముందు తాగుతాడు, తిరుగుతాడు. 200 కూలి తెచ్చి 4 పిల్లలను చదివించాలంటే కష్టం కదండి. కానీ బయట ఎక్కడన్నా టౌన్లో పని చేస్తే 500 వస్తుంది, 600 వస్తుంది. కానీ ఆమె చేయదు, ఊరు వదిలి రాదు. ఎలా బ్రతకాలో అర్థం కాదు, చాలాసార్లు చనిపోవాలనుకునేది. అప్పుడే అలాంటి పరిస్థితిలో ఒక అతను పరిచయం అయ్యాడండి. ఆమె దురదృష్టం అనుకోవాలో అదృష్టం అనుకోవాలో మనకైతే తెలియదు, కానీ మీరు తెలుసుకుంటారని మాత్రమే నేను వీడియో చేస్తున్నాను. ఆమె పేరు కూడా నేను అసలు పేరు చెప్పలేదండి. ఆంటీ మీరు విన్నారంటే ఫీల్ అవుతారేమో, నేను మీ ఒరిజినల్ పేరు చెప్పలేదు. ఇప్పుడు ఆ 4 పిల్లలు చదువుకోవడానికి 200 జీతం సాలదు. ఆమె యవ్వనస్తురాలు, బాగా వయసులో ఉండేది. ఒకటి పిల్లలు సాకుకోవడానికైనా సరే, లేదంటే ఆమె యవ్వనాన్ని దాచుకోలేక ఒక తప్పు అయినా చేసి ఉండాలి. కాబట్టి ఆమె ఒక పొరపాటు, ఒక తప్పు అయితే చేసిన దానికి 6 సంవత్సరాల శిక్ష అనుభవించింది ఫ్రెండ్. భర్త కొట్టలేదు, అత్త మామ తిట్టలేదు, ఆడపడుచులు బాధించలేదు. కానీ ఎవరితో అయితే సహజీవనం చేసిందో వాడి దగ్గర నరకం అనుభవించింది. దానికంటే అడుక్కొని పిల్లలు సాక్కోండి రోడ్డు మీద కూర్చొని. ఎప్పుడు కూడా కానీ ఉంచుకున్నాడు వాడు పక్క సుఖం కోసం మనకు 10 రూపాయలు పెడతాడు, మనల్ని బాగా చూసుకున్నట్టు ఉంటాడు, కానీ నరకం అనుభవిస్తారు. ఆమె అనుభవిస్తూ ఉంది. ఎప్పుడు ఆమెకి మంచి జరుగుతుందనేది తెలియదు ఫ్రెండ్స్. డబ్బులు పెట్టాడు, పిల్లలు బాగా చదివించాడు, పెద్ద పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు, 2 చేశాడు, ఇంకా 2 ఉన్నారు. కానీ ప్రతిరోజు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు 200 కూలి చేస్తున్నావు కదా, అది ఏం చేసావు, 10 రూపాయలు 10 పైసలు అయినా కూడా లెక్క చెప్పాలి. అదేదో మన భర్త చెప్తే తప్పులేదు కదా ఫ్రెండ్స్, అత్తమామ చెప్తే తప్పులేదు కదా. మనమైతే మన ఇంట్లో మన భర్తకు చెప్పము, మన అత్తమామ చెప్పము, మన ఆడపడుచులకు చెప్పము. కానీ వాళ్ళు వేధిస్తున్నారు, బాధిస్తున్నారని మనం బాధపడతాం. మనం సరిగ్గా ఉంటే వాళ్ళు ఎందుకు చూసుకోరు? ఫస్ట్ మన స్త్రీలో ఉండే ప్రాబ్లం అది. తర్వాత అతను కూడా ఆలోచించాల, తన సర్వస్వం మనల్ని అనుకొని మనతో పక్కా వక్క అన్నీ పంచుకున్న ఆడది ఎందుకు ఇంకొక తప్పు చేస్తుందని మనం ఆలోచించాలి కదా. భర్తను కాదని అత్తను కాదని అందరినీ ఎదిరించి మనతో అందరికీ తెలిసిపోయింది, ప్రతి ఊర్లోనూ తెలిసిపోయింది. ఇంత నరకం చూపిస్తున్నామే. మన ఇంట్లో కూడా ఒక అమ్మ ఉంది కదా, ఒక అక్క ఉంది కదా, మనకు ఒక కూతురు ఉంది కదా అని ఆలోచించాలి కదా. అతను కూడా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా తెలుసుకుంటాడని ఒక ఆశతోనే నేను చెప్తున్నాను. నా వీడియో వల్ల, నా మాటల వల్ల చాలామంది హర్ట్ అవ్వచ్చు. ఇవి మాత్రమే. నేను నా చుట్టుపక్కల ఆఖరికి నాకేదైనా జరుగున్నా కూడా మీతో నేను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్. నా వీడియో చూసి తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలామంది తెలుసుకోండి. అమ్మాయిలు, మీకు పెళ్ళి మీ పెద్దవాళ్ళు చేస్తారు, అంతకుముందే తొందరపడద్దండి, ఇబ్బంది పెట్టద్దండి. పేరెంట్స్ ఎన్ని కష్టాలు కూలి చేస్తారు, ఆఖరికి మూటలు మోస్తారు, కట్టెలు కొడతారు, ఇంకా సిమెంట్ పనులకు వెళ్తారు. ఇలాంటి పనులు చేసి మిమ్మల్ని చదివిస్తూ ఉండేది మీరు దారి తప్పుతారని కాదు, బాగా చదువుకొని మాలాగా కష్టపడకుండా జాబ్ చేసుకొని బతుకుతారని ఆశతోనే చదివిస్తారు. నేను అమ్మాయిలకు మాత్రమే చెప్తున్నాను, అబ్బాయిలకు కాదు. ఎందుకంటే అబ్బాయిలు ఒక చిన్న తుండుగుడ్డున్న గోసి పెట్టుకొని రోడ్డు మీద తిరిగినా ఏ ప్రాబ్లం ఉండదు. అదే ఆడకూతురు బయట కాసింత వంగినప్పుడు జారితే కూడా కళ్ళు బెబ్బేలు పోయేలాగా చూసుకొని మగజాతి ఉండే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. నేను చేసే తిరుమలలో దాదాపు 12 సంవత్సరాలుగా తిరుమలలో పనిచేస్తూ అన్ని కష్టాలు నేను పడ్డాను. కాబట్టి మీకు చెప్తున్నాను, అమ్మాయిలు మీ దుస్తులు జాగ్రత్త. నా ఇంట్లో పిల్లలకైనా నేను అదే చెప్తాను. మీకు బాధ అనిపిస్తే, ఆంటీ ఏంది ఇలా చెప్పిందని అనిపిస్తే మాత్రం సారీ. మీ తల్లిని కాదు కదా, మీ అక్కను కాదు కదా, మీ చెల్లిని కాదు కదా, అయినా కూడా సరిసాటి ఆడకూతురుని కాబట్టి చెప్తున్నాను.
ఓకే బాయ్.